సరే ఈ పిల్లకు తెలుగు బాగానే మాట్లాడుతుంది, ముత్తి మంచిగానే, మరి అనసూయమ్మతోటి చెప్పించినావు మాటలని? అనసూయమ్మ కాదు, వేరే అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి చెప్తాను అందుకని అన్న ఇంకొక సినిమా ఆగు, ఈలోపు నీకు మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు పట్నం క్యారెక్టర్ అంటే ఆ అమ్మాయి చెప్తే బాగుండే, కానీ మన భాష రావాలంటే ఇప్పుడు మీ లెక్క మాట్లాడాలంటే అంత మేము ఊళ్ళకేంచి వస్తాం కాబట్టి మేము ఇట్లా మాట్లాడతాం. మరి అలా మాట్లాడాలంటే కష్టం, చాలా నేర్చుకోవాలా, చాలా సమయం పడుతుంది. సో ఇంకొక 2-3 సినిమాలు చేస్తే అమ్మాయి మీ లెక్కే శుభ్రంగా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఈ పిల్లకు అనసూయమ్మ చెప్పలేదా సార్ డబ్బింగ్? లేదు ఎవరు వేరే చెప్పిన నాకు అనసూయమ్మ రంగస్థలంలో చెప్తుంది కదా, అవును కాదు అది అట్లనే కొట్టింది, అట్లా బుడ్డరి ఇడిచిండ్రు కదా సార్. అవునవును ఇంక రూపమేమన్నా అయ్యేదొచ్చింది కానీ రక్తం రాలేదే అంటుంది. అవును అనసూయమ్మ గొంతోలానికి అంటే మనిషే కొంచెం బాగా ధైర్యం ఉన్న పిల్ల. సినిమాలో పాత్ర అలాంటిది అమ్మాయిది, తంగం అని బాగా కొంచెం దూకుడు ఎక్కువ అమ్మాయికి. సో ఆ గొంతు కూడా అలా ఉండాలని చెప్పి వేరే ఒక అమ్మాయితో చెప్పించాం. సార్ ఇందులో సినిమాలో కత్తులన్నీ తయారు చేయించినాం. ఇగో ఇది ఒక రకం కత్తి, అవును, ఇంకొక రకం కత్తి ఇట్లా ఇట్లా షెట్టుకు పెడతాడు, అవును, భయం అనగానే దబ్బుకున పెడతాడు. ఈ నేను జంపనికి కావాలని అనగానే ఈ కత్తి దేవరలు ఉన్న కత్తి. అవును, ఈ కత్తులన్నీ డిజైనింగ్ చేయించినవా సార్? నువ్వు ఎప్పుడన్నా వేసుకుంటావా? మా ఇంట్లో మా శ్రీ ఇట్లా వేస్తాడు కత్తులను, బొమ్మలు దించుతాడు వాడు ఇట్లా. అంటే ఈ కథలో ఏంటంటే వీళ్ళు దేవుణ్ణి పూజించరు, ఆయుధాలను పూజిస్తారు. అంటే నీళ్ళను పూజించుడింటిని, గంగమ్మను పూజించుడింటి, కానీ వీళ్ళు అంటే మనకు కూడా పూర్వం మన పనిముట్లను పూజించేవాళ్ళు. మన దసరాకు చేసుకుంటాం కదా సార్ ఆయుధ పూజ. వాళ్ళ పనిముట్లు ఆయుధాలే, కత్తులు కటార్లే వాళ్ళ పనిముట్లు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు యుద్ధంకు పోయారు. సో వాళ్ళ పూర్వీకుల ఆయుధాలే వాళ్ళకి దైవంతో సమానం. సో వాటిని జాగ్రత్తగా వాడుకుంటూ, కాపలా కాసుకుంటూ, వాటినే పూజించుకుంటూ, సంవత్సరానికి ఒకసారి వాటికి పూజ చేసుకుంటూ ఉంటారు. సో ఈ సినిమాలో ఆయుధాలు కూడా ఒక పాత్ర. అందుకనే ఆయుధంకి చాలా పెద్దపీట వేసాం ఈ సినిమాలో. అందుకనే సినిమా పేరు కూడా ఆయుధాలతో చేసాం. ఇవన్నీ కత్తులే. ఇదొక కత్తి, ఇదొక కత్తి, ఏలో కత్తి, 6లో కూడా అన్ని కత్తులే. సో ఏలో 2 కత్తులు ఉన్నాయి, వీలో 2 కత్తులు ఉన్నాయి. నేను ఈల ఇట్లున్నది సార్, నడుము ఇట్లా చిన్న చేతిలో పట్టుకొని పొడిస్తే కసకస పొడిచే కత్తి. అవును చిన్న కత్తులతోటి చేయలేదమ్మ పేరు ఇట్లా. ఇదివరదాకా ఆలోచన చేయలేదు, కానీ నాకు అదొక్కటే కనబడుతుండే డీలున్న కత్తి. ఇట్లా బరిసెలో వేసేది ఉంటుంది కదా, కరెక్ట్. అది బరిసెలే కనిపించి అది ఆయుధాలు అంటే ప్రతి మనిషి ఒక ఆయుధం లాగే ఉంటాడు సినిమాలో. అండ్ పైగా వాళ్ళకి ఆయుధమే దైవం. సార్ మరి ఇప్పుడు ఇంతమంది పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు వీళ్ళు, సినిమా ఆర్టిస్టులు అంటారు కదా వీళ్ళను. ఆ సైఫ్ అలీ ఖాన్ పెద్ద హీరో ఒకప్పుడు, అటు ఇంకా పెద్ద వీళ్ళని ఇప్పుడు ఈ సినిమాలో ఇట్లా వీళ్ళని లెక్క చేసిండు. వీళ్ళందరూ ఇప్పుడు అవతల భాషకేంచి మన భాషకి వచ్చిండ్రు కదా సార్. మేము ఇట్లా ఏ సపాటిగా నువ్వు అని అట్లా సతాంచుడు అట్లా ఏముండదా సార్? ఇప్పుడు అంటే ఒకటి గత కొన్నేళ్లుగా ఆ భాష ఈ భాష అని లేదు, మొత్తం అందరం ఒకే పరిశ్రమ, ఒకటే సినిమా. ఇప్పుడు మనకి తెలుగు భాష, కన్నడ భాష, తమిళ భాష ఇప్పుడు అవి లేవు. అందరి సినిమా వరకు ఒకే భాష.